ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లో జరిగే 17వ అధివేశన సదస్సు కోసం మరియు 8వ తెలంగాణ ప్రాంత మహాసభ కోసం జరుగుతున్న జోరైన తయారీలు అందరూ హాజరు కావాలని అఖిల భారత పద్మశాలి సంఘం వారి విజ్ఞప్తి. పద్మనగర్ ఇక్కడి జ్ఞానేశ్వర మందిరంలో ఘనంగా నెరవేరుతున్న 22వ బ్రహ్మోత్సవం వేడుకలు, వివిధ ధార్మిక కార్యక్రమాల ఏర్పాటు. ఈ సమయంలో ఉండెను భక్తుల హాజరు. జీవితం చాలా గొప్పది, మస్తు మజాగా జీవించండి, ఎవరితోనూ పోల్చుకోకండి అంటూ మృత్యుపూర్వం చెప్పారు ప్రతీక్ష పాటిల్. క్యాన్సర్ వ్యాధితో ఆమె మృతి. మార్చి 4 ఈ రోజు లైన్ మన్ రోజుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా మహావితరణ్ సోలాపూర్ షహర్ ఈ ఉప విభాగ్లో ఎంతో ఘనంగా నెరవేరిన లైన్ మన్ డే. చెక్కు చెల్లనందువల్ల 3 నెలల శిక్ష, నష్టపరిహారంగా 9,55,500 రూపాయలు ఇవ్వాలని ఆదేశం. స్థాయి సమితి మాజీ సభాపతి పద్మాకర్ కాళే మరియు నగర్ సేవక్ వినోద్ భోస్లే వీరి పుట్టినరోజు సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిందే, ఎంపీ ప్రణీతి షిందే వీరి చేతుల మీదుగా చేసిన ఘన సన్మానం. ఈ వేళ ఉండెను ప్రముఖుల హాజరు. సోలాపూర్లో శాసకీయ అభియాంత్రికీ మహావిద్యాలయ ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వర్యులను కలిశారు ఎమ్మెల్యే దేవేంద్ర కోఠే. దీనికి అందిన మంచి ప్రతిస్పందన. కాంగ్రెస్ కార్యకర్తల పనులు ఆపితే ఖబర్దార్, ఎంపీ ప్రణీతి షిందే వీరిది భాజపా వారికి పిలుపు. జడ్పీలోని అధికారులకు ఇచ్చిన సూచనలు. విశేష మాగాస్ ప్రవర్గం ఎస్బీసీ న్యాయ హక్కుల కోసం పుణే ఇక్కడ జరుగుతున్న అన్యాయ నివారణ కృతి సమితి మరియు విండ్కర్ సేవా సంఘ మహారాష్ట్ర వీరి సాకలి ఉపోషణ్ మరియు ధరణి ఆందోళనకు పద్మశాలి యువక్ సంఘటన సోలాపూర్ వీరు ప్రకటించారు వారికి బ్యాకింగ్. డిమాండ్లు పూర్తయ్యే వరకు ఈ సంఘర్షం ఆపేదే లేదు అని చేసిన నిర్ధారం. సంతోష్ దేశ్ముఖ్ వీరిని చంపిన వారికి కఠోరమైన శిక్ష అందివ్వండి. లింగాయత్ ధర్మగురు పప్పు చెన్నబసవానంద మహాస్వామి. లింగాయత్ సమాజం వారి నుండి ఈ ఘటనకు ప్రకటించారు నిషేధం.